అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచనా. ఈరోజు కనకదార స్తోత్రం అర్థం తెలుసుకుని చదవడం ద్వారా మనం నిజంగా పూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతామనేది అందరూ నమ్ముతున్నమాట. సో ఈ కనకదార స్తోత్రాన్ని కొంచెం రాగయుక్తంగా, అంటే ఆ తల్లికి వీణుల విందుగా, అంటే వినటానికి వినసొంపుగా ఉండేలా కొంచెం రాగయుక్తంగా పాడుతూ ఆ అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా మనం ఆమెని సంపూర్ణంగా ప్రార్థించినట్టు అవుతుందని నా ఉద్దేశం. సో ఈరోజు నేను దాన్ని మీకు పరిచయం చేయబోతున్నానండి. కొంచెం రాగయుక్తంగా పాడటానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పూర్తిగా వినండి, మీరు తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ముందుగా ఒక మాట అండి, ఈ కనకదార స్తోత్రం అసలు మూల కారణం ఏంటో ఒకసారి చూద్దాము. శ్రీ శంకర భగవత్పాదులు ఒకనాడు భిక్షకు వెళ్ళినప్పుడు కడు బీదరాలైన ఒక ముసలమ్మ స్వామికి భిక్ష ఇవ్వటానికి తన వద్ద ఏమీ లేకపోయినందుకు ఎంతో బాధపడుతూ తుదకు తన వద్ద ఉన్న ఒక ఉసిరికాయను సమర్పించింది. ఆమె భక్తికి స్వామి హృదయం ద్రవించి ఆమె దారిద్ర్యం తొలగించాలని లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నమై స్వామి కోరినట్లుగా ఆ పేదరాలికి కనకధారను వర్షించింది. ఆ స్తోత్రాన్నే మనం కనకధార స్తోత్రంగా పిలుచుకుంటున్నాం. ఏ మానవుడికైతే జీవితంలో ధన సమస్యలు ఎదుర్కొంటున్నాడో, ధనపరమైనటువంటి విషయాలలో లక్ష్మీ కటాక్షాన్ని పొందాలని చూస్తున్నాడో అటువంటి వారికి కనకధార స్తోత్రం ఒక వరం అని చెప్పారు. ఈ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం పారాయణం చేయటం లేదా అక్షయ తృతీయ వంటి పర్వదినాల్లో పారాయణం చేయటం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుందండి. సో తప్పకుండా మనం ఇప్పుడు దాన్ని ఇలా రాగయుక్తంగా పాడుకుంటూ అర్థాన్ని తెలుసుకుంటూ అమ్మవారిని సంపూర్ణంగా ప్రార్థించి ఆమె పూర్తి అనుగ్రహం మనం పొందేలా ఈ కనకధారను పాడుకుందామని చెప్పి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇప్పుడు చూడండి. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. తాత్పర్యం: మొగ్గలతో శోభిల్లే గానుగ చెట్టును ఆడు తుమ్మెద ఆశ్రయించినట్టుగా గానుగ వృక్షం మాదిరి చల్లనివాడు, నల్లనివాడు అయిన మహావిష్ణువు ఆనందం వల్ల ఏర్పడిన గగుర్పాటుతో కూడిన శరీరాన్ని మంగళదేవత అనే సార్థకనామాన్ని ధరించిన శ్రీ మహాలక్ష్మి ఆశ్రయించి ఉంది. ఆమెకు విష్ణు వక్షస్థలమే నివాస భూమి కదా. అట్టి సకలైశ్వర్యాలకు నిలయములైన ఆ జగజ్జనని కరుణా కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరించి నాకు శుభాలనిచ్చుగాక. ముక్తా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలీయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా. తాత్పర్యం: నల్ల కలువ మీద ఆడు తుమ్మెద ప్రీతితో వాలినట్లు శ్రీ మహాలక్ష్మి సుందరమైన చూపులు ప్రణయం చేత తన నాథుడైన నారాయణుని చూచుటకు ముందుకు సాగుతున్నాయి. ఆయన తనను చూచినప్పుడు సిగ్గుతో ఆమె చూపులు వెనుకకు మరలుతున్నాయి. ఈ రీతిగా ప్రణయం చేత ఆయన తన వైపు చూడనప్పుడు ప్రియుణ్ణి వీక్షిస్తూ ఆయన చూపులు తన మీదికి వ్రాలినప్పుడు లజ్జతో వెనుకకు మరలుతున్న ఆ కమలముల వంటి చెలి కంటి చూపులు నా మీద ప్రసరించి నాకు సిరి సంపదలు అనుగ్రహించుగాక. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందః మానందకందమనిమేష మనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః. తాత్పర్యం: ఇంచుక మూసుకున్న కన్నులు గలవాడు,
ఆనందానికి ఆధారమైన వాడు అయిన నారాయణుని ప్రీతితో పొంది రెప్పపాటు లేనిది, మదన పరవశమైంది, అరమూసిన కనురెప్పలు గలది అయిన ఓరకంటితో సిగ్గుబరువున స్వామిని వీక్షిస్తున్న రమాదేవి నేత్రదృష్టి నాకు సంపదలను ప్రసాదించుగాక. బాహ్వంతరే మురజితశ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. తాత్పర్యం: ఏ జగజ్జనని కడగంటి చూపులు కౌస్తుభమణిని ధరించినవాడు, 5 తలలు గల మురాసురుణ్ణి సంహరించినవాడు అయిన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఇంద్రనీల మణిహారాల శోభను వెలగిస్తున్నవో అట్టి ఆ నారాయణుడి కరుణా కటాక్ష వీక్షణాలు నాకు మేలు చేకూర్చుగాక. కాళాంబుదాళి లలితోరసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటిదంగ దేవా మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. తాత్పర్యం: మేఘమందు మెరుపు తీగ వెలసిల్లిన చందంగా వానాకాలం మబ్బు మాదిరి నల్లని శరీర ఛాయగల శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఏ జగజ్జనని రూపం వెలిగిపోతోందో ఆ మహాలక్ష్మి మంగళ స్వరూపం నాకు శుభాలను ప్రసాదించుగాక. ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేనా మయ్యాపతే తదిహ మందరమీక్షణార్థం మందాలసంచ మకరాలయ కన్యకాయాః. తాత్పర్యం: శ్రీ మహాలక్ష్మి కటాక్ష వీక్షణ మహిమ వల్ల మధువను రాక్షసుణ్ణి నిర్మూలించిన నారాయణమూర్తి సమస్త సన్మంగళాలకు నిలయుడైనాడు. అనురాగభరితమైన ఆ దేవేరి దృష్టి తన మీద వాలడం వల్లనే కామపరవశుడై జగద్రక్షణ కార్యం ఆయన చక్కగా నిర్వహిస్తున్నాడు. వాడి వేడి లేని ఆ దేవి తిన్నని క్రీగంటి చూపు నా మీద ప్రసరించి నన్ను కృతజ్ఞుణ్ణి కావించుగాక. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్ష ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీ క్షణ వీక్షణార్థం ఇందీవరోదర సహోదర మిందిరాయాః. తాత్పర్యం: నల్ల కలువ పువ్వు లోపలి భాగం వలె నల్లని కాంతితో విలసిల్లు శ్రీ మహాలక్ష్మి క్రీగంటి చూపు సమస్త స్వర్గ సామ్రాజ్యాధిపత్యాన్ని తన భక్తులకు అనుగ్రహించడానికి శక్తి కలిగి ఉంది. ఆ చూపు మురాంతకుడైన శ్రీ మహావిష్ణువునకు సైతం మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. అట్టి ఇందిరాదేవి అరవిరిసిన కనుచూపు నా యందు త్రుటికాలం ఒకంత నిలిచియుండుగాక. ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్రా దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరీష్టా పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. తాత్పర్యం: సర్వలోక సుఖం కలిగించే యజ్ఞయాగాదులైన శుభకర్మలు ఆచరించడంలో మనసు లేని వారైనప్పటికీ శ్రీ మహాదేవి దృష్టి తమపై ప్రసరించగానే మానవులు అనాయాసంగా స్వర్గ పదవిని పొందగలుగుతున్నారు. అట్టి పద్మగర్భం యొక్క కాంతి వంటి కాంతి కలిగిన శ్రీ మహాలక్ష్మి కడగంటి చూపులు నాకు ఐశ్వర్య సమృద్ధిని చేకూర్చుగాక. దద్యాథయానుపవనో ద్రవిణాంబుధారా
अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्म घर्ममपनीय चिराय दूरम् नारायण प्रणयनी నయనాంబువాహ. తాత్పర్యం: చాతక పక్షి పిల్ల ఎండ వేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయు ప్రేరేపితమై మేఘం వర్షించి ఆ పక్షి కూన తాపం బాపి వాన చినుకుల్నే దప్పిక తీర్చి తృప్తి కలిగించిన విధంగా శ్రీమన్నారాయణమూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి కటాక్షమనే కారుమబ్బు కారుణ్యమనే గాలిచే ప్రేరేపితమై బహుకాలార్జితమైన దుష్కర్మ అనే తాపాన్ని దవ్వులకు తరిమి ధనమనే వాన కురిసి నేను అనే చాతక శిశువుకు సంతృప్తి కలిగించుగాక. గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయ తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. తాత్పర్యం: లోకాలను సృష్టించే వేళ బ్రహ్మ భార్య భారతి అని, రక్షణ సమయాన నారాయణుని పత్ని అయిన నారాయణి అని, కాలస్వరూపిణి అయిన శాకంబరి అని, ప్రళయ భయకాలమందు శంభురాణి అయిన గౌరి అని పేరుంది. ముజ్జగంబుల నేలు మురహరుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మికి నమస్కారాలు తెలుపుతున్నాను. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. తాత్పర్యం: యజ్ఞ యాగాది పుణ్య కార్యాలన్నింటికీ ప్రయోజనం చేకూర్చు వేద స్వరూపిణికి అయిన శ్రీ మహాలక్ష్మికి నమస్కారం. వాత్సల్య కారుణ్య సౌశల్యాది సద్గుణాలకు సముద్రమగుచు ఆనంద స్వరూపిణి అయినట్టి శ్రీ మహాలక్ష్మికి చేతులు జోడిస్తున్నాను. తామరలందండ ముద్దరాలు శక్తి స్వరూపిణి అయిన ఇందిరాదేవికి అభివందనం. పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువునకు ప్రియురాలైన సర్వ సమృద్ధితో నొప్పు భార్గవికి ప్రణామం. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. తాత్పర్యం: శ్రీ మహాలక్ష్మి పద్మంతో సమానమైన ముఖం కలది. ఆమె జన్మించిన చోటు క్షీరసముద్రం. పాలకడలి యందు జన్మించిన చంద్రునితో అమృతంతో పాటు కూడా ఆమె జన్మించింది కనుక ఆమె చంద్ర సహోదరైనది. ఆమె శ్రీమన్నారాయణునకు ప్రియురాలు. అట్టి జగజ్జననికి నమస్కారం. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు సార్గాయుధ వల్లభాయై. తాత్పర్యం: బంగారు తామర గద్దెపై కూర్చుండు మహాలక్ష్మికి వందనం. భూవలయానికి నాయకురాలైన మహాదేవికి నమస్సుమాంజలి. దేవతలు మున్నగు సాధు వర్గమునందు కారుణ్యం కలిగిన ఆ చల్లని తల్లికి స్తుతులు. శార్మను ధనస్సును ధరించు విష్ణుదేవుని ప్రియురాలకు శ్రీ లక్ష్మీదేవికి నమస్తుతి. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసి స్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. తాత్పర్యం: భృగు మహామని పుత్రిక విష్ణు వక్షస్థలంలో నెలకొన్నదియు పద్మాసనాసీనురాలు
యశోదాదేవి చేత రోటికి కట్టివేయబడ్డ కేశవుని ప్రియురాలకు లక్ష్మీదేవికి వందనాలు అర్పిస్తున్నాను. నమోస్తు కాంతే కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. తాత్పర్యం: నళిన దళాల వంటి నయనాలు కలది, తేజస్వరూపిణి, లోకాలకు కన్నతల్లి, సంపత్స్వరూపిణి, దేవతలు మొదలగు వారి చేత పూజింపబడినది, నందగోపుని పుత్రుడి అయిన శ్రీకృష్ణునకు ప్రియురాలు అయిన శ్రీ మహాలక్ష్మికి నమో వాకాశములు అర్చిస్తున్నాను. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాన దురితోహరణోద్య తాని మామేవ మాతరని సంకలయంతు మాన్యే. తాత్పర్యం: పద్మపత్రాలు వంటి కన్నులు గల తల్లి, నీకు నమస్కారాలు. సమస్త సంపదలను సమకూరుస్తాయి, అన్ని ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగిస్తాయి, సామ్రాజ్య వైభవాలను అనుగ్రహిస్తాయి, పాపాలు నిశ్శేషంగా రూపుమాపుతాయి. పూజ్యురాలువైన ఓ మాత, నీ చరణాలకు వందనాలు సమర్పిస్తున్నాను. నన్ను అనుగ్రహింపుము. యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదా సంతనోతి వచనాంగ మానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. తాత్పర్యం: అమ్మా శ్రీ మహాలక్ష్మి, నిన్ను కొలిచేవారికి నీ కృపా కటాక్ష వీక్షణాలు సకలార్థములను సంప్రాప్తింపజేస్తాయి. శ్రీహరి ప్రాణనాయకమైన తల్లి, నిన్ను మనోవాక్కాయములనే త్రికరణాల చేత సేవిస్తున్నాను. నన్ను అనుగ్రహించుము. సరసిజ నయనే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం. తాత్పర్యం: తామర రేకుల వంటి కండ్లు గలది, తామర మొగ్గ చేత ధరించినది, మిక్కిలి తెల్లని జిలుగు కలువ కట్టినది, మేన గంధపు పూతతో మెడలో పూల దండలతో విరాజిల్లునట్టిది, మనస్సునకు ఇంపుగలుపు అందచందాలు కలది, ముజ్జగాలకు సిరి సంపదల నొసంగు గలది, జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజస్సులనే 6 గుణాలతో వెలుగొందునది, శ్రీమన్నారాయణమూర్తికి జీవితేశ్వరి అయిన ఓ మహాలక్ష్మి, నన్ను అనుగ్రహించు తల్లి. దిగ్గస్తిభిః కనక కుంభ ముఖావసృష్టా స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషా లోకాధినాథ గృహిణి మమృతాబ్ధిపుత్రీ. తాత్పర్యం: ఐరావతాది దిగ్గజాలు ఆకాశ గంగానది జలాలను కనక కలశాలతో కొనివచ్చి తమ తొండాలతో అభిషేకించగా తడిసిన సకలావయవములు కలదియు, జగాలన్నింటికీ జననియు, సమస్త లోకాలకు ప్రభువైన శ్రీ మహావిష్ణువు ఇల్లాలును, క్షీరసాగర పుత్రియు అయిన శ్రీ మహాలక్ష్మిని ఉదయాన్నే నమస్కరించుతున్నాను. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగై అవలోకయ మామకించనానా ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః.
తాత్పర్యం: పద్మపత్రాల వంటి నేత్రాలు గల శ్రీమన్నారాయణమూర్తికి ప్రియురాలవైన ఓ కమలాంబిక, నా మనవి ఆలకించు. నేను దరిద్రులలో అగ్రహేసరుణ్ణి. నీ కృపకు అన్ని విధాలా ఇవ్వు. ఇట్టి నన్ను దయారసం తొణికిసలాడే నీ కడగంటి చూపులతో నన్ను కనుగొని ధన్యుణ్ణి గావించు. స్తువంతి యే స్తుతిభిరమోభిరన్మహా త్రయీమయీం త్రిభువనమాతరం రమా గుణాధికా గురుతర భాగ్య భాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. తాత్పర్యం: ఎవ్వరు ప్రతిదినం వేద స్వరూపిణి యజ్ఞ యాగాదులకు తల్లి అయిన లక్ష్మీదేవిని ఈ స్తోత్రంతో స్తుతిస్తున్నారో వారు అధిక సద్గుణ సంపన్నులు, పరమ భాగ్యోపేతులు అయి ఈ పుడమిలో పండితుల ప్రశంసలకు పాత్రులవుతున్నారు. సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం. త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సకుబేర సమోభవేత్. తాత్పర్యం: ఎవరు శంకర భగవత్పాదాచార్యులచే రచింపబడ్డ ఈ కనకధార స్తోత్రాన్ని ఉదయ మధ్యాహ్న సాయంకాలాలయందు చదువుతారో వారు నవనిధులకు నాయకుడైన కుబేరుడితో సమానులు కాగలరు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.